ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? అసలైన రుచి, దాని గురించి తెలుసుకుందాం. అవంతిపూడి అనే భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటగాలను రప్పించారు. మొదట్లో వారు చేసిన వంటలను 3 పూట్ల కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికి రాజుకు అవి రుచిగా అనిపించడం లేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసేవాడు కావాలని దండోరా వేయించారు. మరుసటి రోజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభు, నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహా రుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుని అనుసరించారు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంట పొదలు, రాళ్ళు, రొప్పలతో నిండి ఉంది. చేసేది లేక వారంట గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపు తర్వాత నరేంద్ర, నేనేక నడవలేను, ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది, పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజు. ప్రభు, మీరు ఎలాంటి విశ్రాంతి తీసుకోకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల జాతుకు వెళ్లి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వండి వేడివేడిగా వడ్డించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురావడం అంటూ తినేశాడు. అద్భుతం, ఇలాంటి కూర నేనెప్పుడు తినలేదు. ఇంతకీ ఇవేమి దుంపలు అన్నారు రాజు. ప్రభు, మన్నించండి, ఇవి కేవలం బంగాళదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయాడు, పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది. అదే శారీరక శ్రమ లేకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు. తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్న పరమన్నంలా అనిపించసాగింది. తర్వాత నరేంద్రుని తన ప్రత్యేక సలహాదారులుగా నియమించుకున్నాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.